సీత గారి లైఫ్లో చాలా లోయెస్ట్ పాయింట్ అంటే ఏంటి? అంటే ఈ ఈ 16 ఏళ్ళ కెరియర్లో అనుకోండి, 16 ఏళ్ళ లైఫ్ జీవితం ఏమి లేదండి, ఫైనాన్షియల్గా, ఏమి లేదు. హెల్త్ పరంగా ఉన్నా లేకపోయినా నాకు నా భర్త తోడుగా ఉంటే చెట్టు కిందైనా సంసారం చేసుకుంటాం మేము. సంసారం అంటే ఇదే కాదు, ఏదైనా కూడా అంతే. ఆరు పట్టాలు మిద్దులు మెడలు ఏం అవసరం లే, ఉన్న దాంట్లోనే చాలు, లేకపోయినా పర్వాలేదు. నాకేం డబ్బు మీద అంత మక్కువ లేదండి, అవసరానికైతే కావాలి. సో ఏవైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు కదా. సో ఎవరికి అవసరం కావాలో అంతవరకు ఉంటే చాలు నాకు. ఇండస్ట్రీలో ఓ అమ్మ నాకేదో మీద పడిపోయిందని చెప్పేసి కుంగిపోవడం కానీ, ఓ తెగ ఇంత వచ్చేసిందని ఆనంద పడిపోవడం కానీ ఏమీ లేదండి. ఎప్పుడు జరగలేదు? ఎప్పుడు జరగలేదు. నాకు నా భర్తగా తోడుగా ఉన్నంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. సో ఎంత కష్టాలు వచ్చినా కూడా అది ఆయన చూసుకుంటాడు, ఇబ్బందే లేదు. నిజంగా సీరియస్లీ నేను దేనికి బాధపడింది లేదు. అంటే ఇప్పుడు ఇంకొకటి, మీరు ఇండస్ట్రీలో చేశారు కదా ఒక 25 ఫిలిమ్స్, అంటే ఒక 10 years నుంచి చేస్తున్నా అన్నారు కదా. అవును అవును. నమ్మకం అనేది చాలా ఎక్కువ ఉండాలి. మనం సినిమా చేస్తున్నాం అంటే, ఒక స్క్రిప్ట్ వినడానికి వెళ్ళినా, ఏదైనా వర్క్ చేస్తున్నా, అక్కడ ఎలా మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండేది? నా హస్బెండ్ నిజంగా అండి దాదాపుగా 4-5 years తనే ఆఫీసులు చుట్టూ వచ్చి ఆటోలో తీసుకెళ్ళి, అప్పుడు ఈ క్యాబ్లు ఇవంతా లేకపోతుండే, ఆటోలోనే ఎక్కడ తిరిగి 200 ఇవ్వాల్సిందే వాళ్ళకి. సో బయట తనుండి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుని ఆడిషన్ చేసుకొని అట్లా వచ్చి చాలా రోజులు నాకు చాలా తోడుగా ప్రతిదీ చెప్తా ఉండేది. పాయింట్ నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఇండస్ట్రీ వచ్చినప్పుడు కూడా నాకు చెప్తుండేది ఇలా మాట్లాడాలి. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఉంటారండి, అందరూ అలా ఉంటారని చెప్పను, కొంతమంది ఏదైనా కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తారు. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే వాళ్ళు కూడా పద్ధతిగా మాట్లాడతారు, మనకు ఒక వాల్యూ ఇస్తారని చెప్పేవాడు. సో ఆ విధంగానే జరిగింది. అలా ట్రై చేసి ఇబ్బంది పడినవి కూడా మీరు హస్బెండ్ తో షేర్ చేసుకునే వాళ్ళ? నేనే ఇబ్బంది పడలేదండి ఎప్పుడు కూడా. మరి ఎలా డీల్ చేసేవారు? ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే? ఎక్స్ట్రా ఏముంది, మీరు అనుకున్నట్టు సార్ మీరు ఏదో కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, సపోజ్ మీరు మేనేజర్ అనుకో, ఆయన ఏదో కొంచెం ఫన్నీగా ఏదన్నా మాట్లాడారు అనుకో, సార్ మీరు ఏదో ఒక ఇండైరెక్ట్గా ఏదో ఫీల్డ్లో మాట్లాడుతున్నారు, బట్ నేనైతే ఆ ఇది కాదండి. సో మీరు నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అట్లా మాట్లాడొద్దు. నేను ఇలా ధైర్యంగా చెప్పేవారు? ఇట్లాగే చెప్పేదాన్ని, నవ్వుతూ చెప్పేదాన్ని సమాధానం, ఎవరి మీద తిట్టి గిట్టి ఏం లేదు. సారీ సార్ అని చెప్పేసి అయిపోతుంది. ఎవరు ఇది చేస్తారండి అలా కొంతమంది అపోహపడతారు, ఇండస్ట్రీ వాళ్ళు ఏదో చేస్తారు అది ఇది అని చెప్పేసి. నథింగ్, అసలు నేను చెప్తున్నాను కదా, నేను అనుభవించి చెప్తున్నాను కదా. అట్లాంటిది ఏమీ లేదు. నిజంగా ఉండే మేనేజర్లు కానీ, డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా అందరికి నిజంగా చేతులకు దండం పెట్టొచ్చు, అంత హుందాతనంగా బిహేవ్ చేస్తారు. ఎవరిని ఇది చేయరు. ఏదన్నా మిస్టేక్ జరిగితే 2 చేతులు ఇదైతే తప్పితే అంత ఇది చేసి, రేపులు చేసి, మర్డర్లు చేసి నథింగ్. అసలు చాలా మంది తప్పుగా అనుకుంటారు ఇండస్ట్రీ గురించి. సో ఎలాంటి వాళ్ళైనా సరే వైపు కొంచెం ఉన్నప్పుడే వాళ్ళు కూడా ఎక్స్ట్రా బిహేవ్ చేస్తారు కదా. మేబీ అయితే ఉండొచ్చు, మన వైపు నుంచి ఏదన్నా కొంచెం ఉంటే ఇది చేస్తారు తప్పితే వాళ్ళు ఇది చేసి పెట్టి అదేం లేదు. నిజంగా ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి యాప్ట్ అవుతుందంటే కంపల్సరీ ఇస్తారు రోలు, లేదు అని అంటే ఇంకేదన్నా ఒక నెక్స్ట్ మూవీలో ఏదైనా అవకాశం ఉందంటే ఇస్తారు, అంతే తప్పితే అక్కడ ఏమీ లేదు. ఎవరైనా టాలెంట్ ఉన్నా కూడా ఈ కళమ్మ తల్లి ఇండస్ట్రీ అందరినీ దగ్గర తీసుకుంటుంది, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది, కాకపోతే వెయిట్ చేయాలి అంతే.